దేవుడు నేను అడిగినందుకు నాకు ఒక మట్టి బొమ్మల్ని చేసి ఇచ్చిండు అంతే. అంటే 10 ఏళ్ళు పిల్లలు లేకుండా 3 పిల్లలు పుట్టారు ఒకేసారి. వాళ్ళ ముగ్గురికి ఆటిజం ఉంది అనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? 10 years జర్నీ, పిల్లలు లేరు అన్న మాటలు బాగా ఇదయింది. ఆ ఆనందం చెదిరిపోవడానికి చాలా తక్కువ టైం పట్టింది. ఎలా తీసుకున్నారు దాన్ని అసలు? నేను టోటల్ కన్ఫ్యూజ్. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది క్యూర్ కాదు, ఇది మేనేజబుల్. నేను మొత్తం అందరి మీద డిపెండ్. సార్ ఏమో ఆయన ఆర్మీలో ఉన్నారు, ఆయన అక్కడ సెక్యూరిటీ, ఇక్కడ పిల్లలకి మీరు. ఎక్కడన్నా పబ్లిక్గా వెళ్ళాలని నేను అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కూడా కాదు. ఈవెన్ ఫంక్షన్స్, మ్యారేజెస్ ఎక్కడికి వెళ్ళినా ఒక సపరేట్ ప్లేస్. పిల్లలు పుట్టక ముందు, పుట్టిన తర్వాత లక్ష్మి ఏంటి అంటే ఏం చెప్తారు లక్ష్మి గారు? స్ట్రాంగ్ అయిపోయింది. ఇదివరకు ఎవరైనా ఏదైనా అడిగితే ఊరికే ఏడ్చేదాన్ని, ఇప్పుడు కొంచెం తక్కువ, చాలా అసలు కంటిన్యూగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు స్ట్రాంగ్, నేను ఏడవద్దు, నేను ఏడిస్తే వీక్ అని అర్థమైపోతుంది. నేను వీక్ కాదు, నేను స్ట్రాంగ్. మెంటల్గా, ఫిజికల్గా, అన్ని విధాలుగా వాళ్ళే నాకు పెద్ద మోటివేషన్ అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే యాక్సెప్ట్ చెయ్యండి. ఈ ఆటిజం అవేర్నెస్ కూడా దీని గురించి కూడా తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు చేయించుకుంటారు, పుట్టక ముందే ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. జాగ్రత్త పడండి. ఫిజికల్గా ఉంది మేడం, కానీ మెంటల్గా లేదు బేబీకి. అంటే అమ్మను కూడా గుర్తుపట్టలేదు. ఫీవర్లో ఫిట్స్ వచ్చినాయి, నరాల ప్రాబ్లం అని చెప్పింది. అంతే ఫిట్స్ వచ్చింది మ్యామ్. ఆక్సిజన్ బాబుకి లంగ్స్ మెచ్యూర్ లేకుండే. వీళ్ళు తమ కథలను చెబుతుంది జాలి కోసం కాదు, మరో కుటుంబం అయోమయంలో నిలిచిపోకూడదని, మరో తల్లి తండ్రి సరైన సమయంలో సరైన అడుగు వేయాలని. అదే సుమన్ టీవీ స్పెక్ట్రమ్ స్టోరీస్ లక్ష్యం. Suman TV Spectrum Stories, supported by Suture India.